నమస్తే, వెల్కమ్ టు నందిగం న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఇసంపాలెం గ్రామం శ్రీశక్తి భవనంలో జెండర్ రీసోర్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయమని, వారిని గౌరవించాలని అన్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఇవన్నీ కూడా సామాజిక బాధ్యత మంది కూడా. అందుకని నేను పీడి గారు కూడా చెప్తున్నాను, కనీసం వారంలో 2 రోజులు రెస్ట్ చేయమని చెప్తున్నాను. మీకు ఆదివారం కంపల్సరీ రెస్ట్ పంపుతాను. ఎవరైనా రాని వాళ్ళు మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు శనివారం ఆదివారం ఫోన్ తీరం మనం రెస్ట్ తీసుకుంటారు. మన కలెక్టర్ అయితే 24 గంటలు నాతో పాటే పనిచేస్తాను బాబు, కానీ తీరు పని సెక్రటేరియట్లు కానీ సచివాలయంలో ఫోన్ చేస్తే ఎవరు తీరు. అంటే ప్రతి మనిషికి రెస్ట్ కావాలి, వారంలో 2 రోజులు కావాలి. అందులో ముఖ్యంగా మహిళలకి మంచి ఆహారం బాగా తీసుకోవాలి, బాగా రెస్ట్ ఉండాలి. పాపం మరి గ్రూపులు ఏదో తిరుగుతాం, వాళ్ళు వచ్చారు పొద్దున్నే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తారు కదా. మరి మీకోసం ఎంతమంది ఎదురు చూస్తారు? ఇంట్లో అత్తమాలు ఎదురు చూస్తారు, అమ్మానాలు ఎదురు చూస్తారు, పిల్లలు ఎదురు చూస్తారు, భర్త ఎదురు చూస్తుంటాడు. కనీసం 2ంటికి వచ్చి భోజనాలు పెడతారు ఎవరికి, అవునా కదా? అంటే సామాజిక బాధ్యత మనకు ఉంది కదా. సామాజిక బాధ్యత అంటే భర్త, భార్య, పిల్లలు, అత్త, మామూలు, అన్న, నాన్నమ్మ, అదేవిధంగా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఆలోచించాలి. నేను కూడా అంతే, అంత లేకని మధ్యాహ్నం ఇంటికి వెళ్తాను భోజనానికి. మేడం గారు నాకు కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు, ఆమె తినకుండా గ్యారెంటీ వస్తారని. నైట్ కూడా అంతే, నేను 11 అయినా 12 అయినా మరి రజనీ వాళ్ళు తెలుసుకుని నేను ఎక్కదాకా అంటానే ఉంటుంది, తినమని చెప్తాను. మరి ఆడపిల్లలు ఎందుకుంటారు, మగవాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. కనీసం ఇంట్లో తినలేదు, ఆ కోసం నేను ఇంటికెళ్ళాలని చెప్పి తొందరగా వస్తారని అందరికీ ఉంటారు. ఆడపిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో పిల్లలకి బాగా పెడతారు కోడిగుడ్లు, భర్తకి బాగా కోడిగుడ్లు పెడతారు, అంతా మామూలుగా అందరూ పెట్టి వీళ్ళు పచ్చడితో తింటారు, అవునా కదా? అని నిలవలు అంతే. మీరే కాదు, జమీందారు తింటారు అంతే, చివరిలో మిగిలితేనే తింటారు వాళ్ళు. అది మీ పరిస్థితి. అంటే మీకు భూదేవ స్థానం ఉంది, భూదేవుని అందుకే రకాలు భూదేవ స్థానం ఎందుకంటారంటే భూదేవి చూడండి, భూదేవి చూడండి, మట్టి తోగుతాం, నేల మీద మనం కొండలు తీస్తున్నాము, తుఫాను వస్తే ఆడుకోవడం జరుపుకుంటుంది భూదేవి, అవునా కదా? మనం దాని భూదేవిని మట్టి తోలుకొని అమ్ముకుంటున్నాము, అన్నింటినీ భరిస్తుంది. అటువంటి ఓర్పున్న మనిషి ఎవరు? మహిళలు. అందుకని మహిళలకి రక్షణ కల్పించాలి, గౌరవం చూసుకోవాలి సమాజంలో. ఇప్పుడు హాస్పిటల్ పనిచేసే పిల్లలు కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, మరి బయట రైతు కూలీకి పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా గౌరవం కల్పించి రక్షణ కల్పించే బాధ్యత మనం తీసుకోవాలి. కూడా అంటే మన భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంలో ప్రతి మతంలో కూడా ముందు చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించుకోవాలని ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మనం రక్షణ కల్పించాలి, సత్వర వైద్యం చేయించాలి. అదే ఇక్కడ నుంచి మేడం గారు చెప్పినట్టు డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవాలి, ఇది కూడా మనం తీసుకున్నాము. ఇవన్నీ తీసుకోవడానికి మీరు అందరూ కూడా బాగా పనిచేయాలంటే మీరు ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా మనం బాగుంటాం, గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. అందరూ కూడా కనీసం ఆరోగ్య ధనం తినాలమ్మా, కనీసం గిద్దగా తినాలి. మరి తినలేకపోతే ఎప్పటికీ ఇవాళ ఎక్కువ రోగాల కారణం ఏంటంటే మనం సరిగ్గా తినకనే. ఆరోగ్యం అంటే ఏమనుకుంటారు మీరు? ఆకలి ఉంటే ఆరోగ్యం. అంటే మేము డాక్టర్ నాకు 3 రోజులు 4 సార్లు తిన్నా డాక్టర్ అంటే అంతకంటే కావాలి తింటాను అనుకుంటాం, అదే ఆరోగ్యం. ఇక డాక్టరే పని లేదు. ముందు అడిగేది డాక్టర్ ఆకలి బాగా వస్తుంటాం, ఆకలి లేదంటే ఎన్ని డబ్బులున్నా ఉపయోగం లేదు మనం. అందుకని కూలీ నాలుగు చేసుకున్నాం. ఇప్పుడు కొండ దగ్గర పనిచేస్తారు, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు ఎంత హాయిగా పనిచేస్తారు, ఎంత తింటారు, ఎంత నిద్రపోతారు. మాకు ఇల్లు కావాలి, అది ఎన్ని కావాలి అడగరు బాబు వాళ్ళు, అంత చక్కగా ఉంటారు. అంటే ఎంత వెనకబడి ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత సంతోషంగా ఉంటారు. మనం పైకి పెరిగేది ఏంటంటే మనకి అన్ని విధాలా నష్టపోతూ ఉంటాం. టైం ఉండదు, టయానికి వెళ్ళలేము, దాన్ని నిద్రపోలేము, పరిగెత్తలేము. పరిగెత్తి ఏం చేస్తాం చెప్పండి? మీరు కూడా ఆలోచించాలి. అయ్యో నేను పరిగెడుతున్నాను, నెలకి 15,000 వస్తాయని చెప్పి పరిగెడుతున్నాను, దాంట్లో ఎంత మిగులుతుంది మనకి, దీనివల్ల మనం ఎంత ఆరోగ్యం పోతుంది ఎంత కూడా చూడాలి. వీటన్నిటికంటే కూడా అసలు అన్నిటికంటే
మహిళకి ఏంటంటే భర్త, పిల్లలు, మన కుటుంబం మనకి ముఖ్యం. ఎవరి కుటుంబం వాళ్ళకే ముఖ్యం. గొడవలు వచ్చినా కానీ, తుఫాను వచ్చినా, ఏదొచ్చినా కానీ మరి బిడ్డలు కాపాడుకుందాం అనుకుంటాం కానీ, అవునా కదా? అట్లానే ప్రతి మహిళకి రక్షణ కల్పించాలి. అందుకనే మరి జనరల్ రిసోర్స్ సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది. మంచి కార్యక్రమం. కానీ నేను అనుకుంటున్నాను ఇంతమందిలా కాదు, వాళ్ళు 52% మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ వచ్చినా కానీ ఎంప్లాయ్మెంట్కి వెళ్తే అందరూ మహిళలే. మేము విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అందరూ మహిళలే ఉన్నారు. అదే మెడిసిన్కి వెళ్తే డాక్టర్లందరూ మహిళలు ఎక్కువ, 60% వాళ్ళే ఉన్నారు. ఇంజనీరింగ్కి వెళ్తే అందరూ వాళ్ళే ఉన్నారు. అంటే అందరూ బాగా చదువుతున్నారు, చక్కగా చదువుతున్నారు. మీరు చూడండి, కావాలంటే ఎంతమంది ఉన్నా కానీ 90% జనం ఎవరు ఉంటారు? ఎస్సీలు, బీసీలు, ముస్లిం మైనారిటీ బాబులు ఉంటారు. అవునా కదా? వీళ్ళందరూ కూడా ఎంత బాగా చదువుతున్నారు, ఉద్యోగం వస్తున్నాయి బాగా. అదేవిధంగా ఆడవాళ్ళ మీద కూడా లైంగిక వేధింపులు కానీ ఇన్ని చాలా లేవు, చాలా తగ్గిపోయింది నేర్చుకోవడం. అంటే బాగా చదువుకుంటున్నారు, చట్టాలు వచ్చినాయి, మనకి రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా మంచి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు